సో విరూపాక్ష టెంపుల్ అయితే చిన్నవి పెద్దవి కలిపి చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయండి. మీరు టైం చూసుకుంటూ ఉండాలి. అది విరూపాక్ష టెంపుల్ గోపురం అది. ఇక్కడ నుంచి వచ్చే కాంతి ఇది చూడండి రివర్స్లో పడుతుంది. ఇక్కడ విరూపాక్ష టెంపుల్లో చిన్నవి పెద్దవి కలిపి చాలా టెంపుల్స్ ఉంటాయండి. మీరు చాలా టైం తీసుకుని అయితే చూడొచ్చు. చూడండి అన్ని టెంపుల్స్ ఉన్నాయో. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూసుకున్నారు కదా, ఇది విరూపాక్ష టెంపుల్ అండి. సో ఇది విరూపాక్ష టెంపుల్ కదా. విరూపాక్ష టెంపుల్ చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా, హేమకుంట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, ఇంకోటి కడిలేకాలు గణేష అండ్ శశిరేకాలు గణేష, ఈ టెంపుల్స్ ఇటు పక్క నుంచి వెళ్ళాలి. సో వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇవి టెంపుల్స్, చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి విరూపాక్ష టెంపుల్. రవైకాలు గణేష్. విరూపాక్ష టెంపుల్కి ఆపోజిట్ రూట్లో వచ్చేస్తాం. మీకు ఇక్కడైతే అచ్యుతారాయ టెంపుల్, విఠల టెంపుల్ ఉంటుంది. స్ట్రైట్కి వెళ్తే మతంగా హిల్స్ అనమాట. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే సో మోనోలిథిక్ పూల్. హంపీలో వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ అండి. నందీశ్వరుడు చాలా అంటే చాలా గ్రేట్ సైజులో ఉంటాడు అనమాట, చాలా పెద్దగా ఉంటాడు. సో విరూపాక్ష టెంపుల్కి ఆపోజిట్లో అనమాట ఈ నందీశ్వరుడి విగ్రహం ఉందన్నమాట. హంపీ వస్తే మనకి మస్ట్ విజిట్ ప్లేస్ అండి, మర్చిపోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసరికి అచ్యుతరాయ టెంపుల్ అండి. సో విరూపాక్ష టెంపుల్ నుంచి 2.5 కిలోమీటర్ వాకింగ్లో వచ్చేయచ్చు. అదే మీరు వెహికల్ ద్వారా రావాలి, ట్రెక్కింగ్ చేసుకోకూడదు అనుకుంటే అరౌండ్ 12 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని ఇక్కడికి రావాలండి ఆ వేరే రూట్ నుంచి. సో ట్రెక్కింగ్ చేసుకుంటే వస్తే విరూపాక్ష టెంపుల్ నుంచి అయితే 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే. వెరీ ఈజీగా వచ్చేయచ్చండి.
ఎవరైనా వచ్చేటప్పుడు ఈ మ్యాప్ చూసుకున్నాండి, మ్యాప్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో మీకు ఏంటంటే గూగుల్ సెర్చ్లో కానీ అక్కడక్కడ చూసుకుంటే ఏంటంటే మీకు చాలా చాలా డిస్టెన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే మీరు ఈ మ్యాప్ చూసుకుంటే ఏంటంటే షార్ట్కట్లో ఒక 0.5 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ వరకు మీరు ట్రెక్ చేసి ఈ ప్లేస్ అన్నింటినీ కవర్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ ఫర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. రామాయణంలో వానర కింగ్ సుగ్రీవుడు ఉండేవాడు కదండి, ఆ సుగ్రీవుడి గృహ ఇదే అనమాట. సో ఇటు నుంచి అలా సుగ్రీవుడి గృహ కోసం. సో అది సుగ్రీవుడి గృహ. మీరు చూస్తున్న వచ్చేసరికి విజయ విఠల టెంపుల్. సో ఇక్కడే అయితే మీకు స్టోన్ చారియట్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా వస్తే చూడండి, విజయ విఠల టెంపుల్ దగ్గర అయితే స్టోన్ చారియట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి అరౌండ్ 3 కిలోమీటర్ వరకు ఉంటుందండి మన విరూపాక్ష టెంపుల్ నుంచి. ఇవన్నీ నియర్ బై టెంపుల్స్ అండి. మధ్యలో ఒక హిల్ ఉంటుంది, ఆ కొండెక్కి దిగితే ఈ టెంపుల్కి వస్తాం అనమాట. ఇంకో కొండెక్కి దిగితే ఇంకో టెంపుల్కి వస్తాం. సో ఇవన్నీ నియర్ బై ఉంటాయి, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసరికి విజయ విఠల టెంపుల్ అండి. ఇది వచ్చేసరికి విరూపాక్ష టెంపుల్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది వాకింగ్ డిస్టెన్స్. సో ఏంటంటే విరూపాక్ష టెంపుల్కి స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ మీకు నంది ఉంటుందండి, చాలా పెద్ద నంది. అక్కడ ఒక కొండ ఉంటుంది, అది ఎక్కి దిగితే మీకు అచ్యుతరాయ టెంపుల్ వస్తుంది. అచ్యుతరాయ టెంపుల్ నుంచి ఇంకొక దాదాపు 1 కిలోమీటర్ ట్రెక్ చేసుకుని వస్తే మీకు ఈ విజయ విఠల టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టోన్ చారియట్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ వచ్చేసరికి విజయ విఠల టెంపుల్ అనమాట. ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ అవి ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, కనిపిస్తుందా, స్టోన్ చారియట్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి కదా స్తంభాలు, ఇక్కడ అదే మనం టచ్ చేసి ప్లే చేస్తే సౌండ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ వెళ్ళి కొడుతున్నారని చెప్పి పాడైపోతాయని చెప్పి ప్రిజర్వ్ చేయడానికి అయితే బ్యాన్ చేశారనమాట. విజయ విఠల టెంపుల్ స్టోన్ చారియట్. సో గోల్డెన్ చారియట్ సో ఎవరో. సో మీరు గోల్డెన్ చారియట్ ఇలా మీరు స్టోన్ చారియట్ చూసారు కదా, స్టోన్ చారియట్ లోపల ఏమన్నా చూసారు ఎప్పుడైనా? సో మీకు అనేది చూపిస్తాను అన్నమాట. రాయపుర యాన్సియంట్ పాత్వే. చూడండి ఇప్పుడే ఇలా ఉందంటే హంపి, ఆ యాన్సియంట్ పురాతన కాలంలో ఇంకెంత అద్భుతంగా ఉండేదండి. ఒకసారి ఊహించుకుంటేనే భలే ఉంది కదా. సో ఈ రూట్ మ్యాప్ చూసుకుంటే మీకు చాలా బాగా అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీని పేరు నరసింహ టెంపుల్ అనమాట, హంపిలో ఉంది. సో లోనికి చూద్దాం అలా ఉందో. స్ట్రక్చర్ అయితే బయట నుంచి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కేసెస్ ఉంది, లోనికి వెళ్ళిన మార్గం అయితే లేదు. ఐ థింక్ టెంపుల్ డిస్ట్రాయ్ చేసి ఉంటారు, సో అందుకే తాళం వేసేసింది. అసలు చూడండి, అసలు ఆ రోజుల్లో అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు హంపీలో. పైన మండపం చూడండి ఎంత బాగుందో. అసలు ఈ కన్స్ట్రక్షన్స్ మధ్య అమోఘం, అద్భుతం. అసలు ఎలా హౌ అనేది చాలా గ్రేట్. సింగిల్ షాట్లో మీకు చూపిస్తుంది విరూపాక్ష టెంపుల్. ఇక్కడ అచ్యుతరాయ టెంపుల్ ఉంటుంది ఇటు సైడు. సో మీరు చూసుకున్నారంటే నరసింహస్వామి టెంపుల్. మీరు ఆ కొండ కనిపిస్తుంది కదా ఎదురు, ఆ కొండ బ్యాక్ సైడ్ వచ్చేసరికి విజయ విఠల టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇది అంజనాద్రి పర్వతం, కొండపైన హనుమాన్ ఉంటాడు, అది కూడా వెరీ ఫేమస్ హంపీలో. ఇవన్నీ ఈ లిస్ట్ చెప్పినవన్నీ చాలా ఫేమస్, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో కానీ ఏంటంటే నియర్ బై ప్లేసెస్ ఇవన్నీ కవర్ అయిపోతాయి ఒక్కసారిగా. ఇప్పుడు మనం వెళ్తుంది అంటే పుష్కరిణికి అండి. మళ్ళీ చూపించలేదంటారు, పుష్కరిణి కూడా చూసేద్దాం, వెయిట్ చేయండి. సో ఇదేనండి పుష్కరిణి. ఇప్పుడైతే వాటర్ ఏమి లేవు, పూర్వకాలం మెయింటైన్ చేసేవాళ్ళండి వాటర్. సో వర్షాలు పడితే మటుకు ఫుల్ అయిపోతాయండి. వర్షం పడితే మటుకు ఒక్కసారికి ఫుల్ అయిపోద్ది.
ये पूरा जंगल है ना मांग मांग अच्युतराय टेंपल अच्युतराय टेंपल नाग है क्या? नाग ये दिख रहे ना गड्डी के जैसे अच्युतराय टेंपल दिस इज द ग्लोरी ऑफ हंपी అసలు ఇక్కడ ఉన్న టెంపుల్స్ అండి నా జీవితకాలంలో ఎప్పుడు చూడలేదండి అసలు అన్ని టెంపుల్స్ అసలు ఈ పడగొట్టారా ఏంటి అసలు చూడండి అంత అద్భుతంగా ఉందో అచ్యుతరాయ టెంపుల్ కానీ డిస్ట్రాయ్ అయిపోయేసారు కానీ అసలు ఇంకా వాళ్ళలో ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్ అయితే నాకు తెలిసి అక్కడ ఉండవని నా అంచనా మీరు చూస్తుంది అచ్యుతరాయ టెంపుల్ అండి హంపి చూడండి అంత అద్భుతంగా ఉందో అసలు ఇక్కడ హంపిలో ఉన్న టెంపుల్స్ అయితే నేను ఎక్కడా చూడలేదండి అసలు ఒక్కొక్కటి ఒక రకమైన కన్స్ట్రక్షను ఒకదానికి అయితే పూరికి లేవు అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి మనమైతే ఇప్పుడు అచ్యుతరాయ టెంపుల్లో ఉన్నామండి హంపి చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ కానీ డిస్ట్రాయ్ చేశారు కానీ హంపీలో ఉన్నన్ని టెంపుల్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఒకదానికి మించింది ఒకటి ఎంతో అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి మీరు కూడా మస్ట్ ప్లాన్ చేయండి ఎప్పుడైనా ఒకసారి హంపీని విజిట్ చేయడం పూలు కనిపిస్తున్నాయి కదా భలే సువాసనగా ఉన్నాయండి ఈ చెట్టుకి కూడా పూలు ఉన్నాయి అది అక్కడ ఒక చెట్టు సో ఈ హంపీలో ఇలా మధ్యలో ట్రెక్కింగ్కి వెళ్ళే మధ్యదారులు ఏంటంటే ఎన్ని పూలు ఉండటం వల్ల సుగంధ ద్రవ్యాలు అయితే వెదజల్లుతున్నాయండి చాలా బాగా అనిపించింది ఇందాక వచ్చేటప్పుడు ఈ సౌండ్ లేవు ఇప్పుడేమో సౌండ్లు ఎక్కువైనాయి ఇప్పుడే పాంగా అనిపించింది భయం వేస్తుంది అలాగే ఓం నమ శివ అనుకుంటూ వెళ్ళిపోతాం సో హంపీలో అండి ఇది అది అచ్యుతరాయ టెంపుల్ సో ఇలా వెళ్తుంటే కనిపించింది ఒకే చెట్టుకి 2 రకాల పూలు ఉన్నాయి చూడండి ఎల్లో వైట్ 2 రకాలు ఉన్నాయి వెరీ నైస్ కదా సువాసన కూడా భలే వస్తుంది ఈ చెట్టు ఏంటిదని మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి విరూపాక్ష బజార్ అంటండి చూడండి అలా ఎదురు కనిపిస్తుంది కదా గోపురం అది విరూపాక్ష టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా మోనోలిథిక్ నంది అనమాట పెద్ద నంది సో ఇటు పక్కన అటు పక్కన అయితే షాపులు లాగా ఉన్నాయండి ఇక్కడ ఇటు పక్కన షాప్స్ లాగా ఉన్నాయి సో మేబీ బజార్ అంటున్నారు కాబట్టి ఆ రోజుల్లో ఇక్కడ సంతలాగా పెట్టి ఏమన్నా అమ్మేవాళ్ళేమో వైద్య వైదూర్యాలు అమ్మేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయ కాలంలో అంటారు కదా సో ఇవి ఇక్కడే అమ్మేవాళ్ళేమో సో ఇదే మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను సో హంపి అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అండి చూడండి ఎంత అద్భుతంగా అంటే ఉందో సో మీరు కూడా నేను ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి హంపి సో ఒకటైతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇంకోటి వచ్చి శివ టెంపుల్ Padvarenga temple. Because of Trinitra and water service from the river Tungabhadra. 12 months water service. Old canals. Still. సో మనం ఇప్పుడు హంపీలోని అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఇదన్నీ మీరు చదువుకోవచ్చు ఒకసారి స్కిప్ చేసుకుని.
అనగా వచ్చిన టెంపుల్. ఈ టెంపుల్ని ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అని కూడా అంటారంట. సో ఇది చూడండి, కిందకు ఉంది బాగా టెంపుల్. సో చూడండి, ఇది భూమి కంటే కిందకు ఉంది టెంపుల్, అండర్ గ్రౌండ్ లేదా లోన్ ఇలా ఉంది. పైకి వచ్చేసరికి భూ లెవెల్ కంటే పైకి ఉందన్నమాట. లోన్ టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. ప్రసన్న విరూపాక్ష టెంపుల్. ఫుల్ వాటర్ అయితే ఉంది టెంపుల్లో. సో ఇదండి లోన ప్రసన్న విరూపాక్ష టెంపుల్ లోపల వాటర్ అయితే ఉంది. సో ఇది టెంపుల్. హజారామ టెంపుల్. King's Audience Hall, underground training camp, chamber. Too many things are there, but సో ఇదండి శ్రీకృష్ణదేవరాయలు కింగ్స్ ఆడియన్స్ హాల్ అంట. ఇక్కడ కూర్చుని ఆయన ప్రసంగించేవాడు అనుకుంటా. సో అక్కడ చూడొచ్చు మీరు ఆ పైన కూర్చుని శ్రీకృష్ణదేవరాయలు గారు అక్కడ కూర్చుని ప్రసంగించేవాళ్ళు అనుకుంటా. జనాలందరూ కింద ఉండేవాళ్ళు అనుకుంటా. సో ఇది కింగ్స్ ఆడియన్స్ హాల్, సీక్రెట్ ఛాంబర్ అంట. నాకంత ఊపిరి లేదులే. ఆ కాలంలో తూములు సిస్టమ్ చూడండి ఎలా ఉంది. తూములు అలా వెళ్ళిపోయింది వాటర్. నాకు తెలిసి వాటర్ అక్కడెక్కడి నుంచో ఇలా 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 వస్తా ఇలా సప్లై అవుద్ది అనుకుంటా వాటర్ ఆ రోజుల్లో. చాలా గ్రేట్ కదా. ఇదేమో అది కింగ్స్ ఆడియన్స్ హాల్ అంట. అదే పైన అమరేంద్ర బాహుబలి అని నేను అలా కింగ్ కూర్చున్నాడు అనుకుంటా. కింద నుంచి జనాలంట వెంట ఉండేవాళ్ళు అని చెప్పే విషయాలన్నీ. ఇది వచ్చేసరికి బ్యాక్ స్టోన్ పుష్కరిణి అంట. ఈ స్టోన్స్ అనేవి అరౌండింగ్లో దొరకలేదు, ఎక్కడి నుంచి తెప్పించారంట. ఇక్కడ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది చూస్తున్నారు కదా స్టోన్ స్లాబ్, ఇది కమలాపూర్ నుంచి వస్తుందంట. కమలాపూర్ ట్యాంక్ నుంచి వాటర్ అలా ఫ్లో అవుతూ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఈ వీటిలోంచి ఇలా ఫ్లో అవుతూ వచ్చి వాటర్ అలా వస్తుందంట. వచ్చి ఇది ఫుల్ అవుద్దంట. ఈ స్ట్రక్చర్ అయితే ఎక్కడికి పాడవలేదంట, కానీ మరి వాటర్ ఎందుకు తేవట్లేదు అనేది మనకైతే తెలియదు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ లేక్ పుష్కరిణి. అండ్ ఈ పుష్కరిణిలో వాటర్ తీసి ఓన్లీ డివోటీ పర్పస్, అంటే గాడ్స్కి అలా ప్రే చేయడానికి వాడేవాళ్ళంట. సో మహానవమి దిబ్బ అంటండి. ఇది చూస్తున్నారు కదా, ఈ మహారాజా ఇక్కడ నుంచి చూసేవాడంట. ఇక్కడ నవరాత్రి దేవి నవరాత్రి పూజ చేసేవాళ్ళంట. సో రాజుగారు ఆ పూజ ఇక్కడ జరిగే సంబరాలన్నింటినీ వీక్షిస్తూ ఉండేవాళ్ళంట ఇక్కడ కూర్చుని. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రకరకాల కలర్స్లో ఉన్న స్టోన్స్, ఇవైతే వరంగల్ నుంచి వచ్చిన స్టోన్స్ అంట. మిగతా మామూలు స్టోన్స్ అంట, అంటే కొద్దిగా అట్రాక్టివ్గా చూపించడానికి చాలా బాగుంది. కింగ్స్ ఆడియన్స్ హాల్ హంపీలో ఇది కింగ్స్ ఆడియన్స్ హాల్ అండి. ఇది వచ్చేసరికి మహానవమి దిబ్బ అంటారంట. మేము నుంచున్నప్పుడు వచ్చేసరికి ఈ దిబ్బని డిఫరెంట్ కలర్స్ ఆఫ్
స్టోన్స్తో డిజైన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసరికి వరంగల్ గ్రీన్ స్టోన్స్ అంట, మిగతా వచ్చేసరికి నార్మల్ స్టోన్స్. ఇక్కడ మహానవమి సెలబ్రేషన్ జరిగేటప్పుడు రాజుగారు ఇక్కడ కూర్చుని సెలబ్రేషన్స్ అంతా వీక్షించేవాళ్ళంట. సో దానివల్ల ఇప్పుడు మేము నుంచున్న ప్లేస్కి వచ్చేసరికి మహానవమి దిబ్బ అని పిలుస్తున్నారు. అది విషయం. సో రాణిగారు ఉండే లోటస్ మహల్ అంటే హంపీలో చాలా బాగుంది కదా. ఆ రోజుల్లో వాళ్ళు ఎలా స్టే చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అని చూడటం అనేది భలే ఇంపార్టెంట్, భలే అందంగా ఉంటుంది, ఆనందంగా. ఎలిఫెంట్స్ టేబుల్ అంట హంపి.